ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం. అది యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. దేవుడు మనందరితో కూడా ఈ దినమున మాట్లాడుతున్నాడు. ఎవరు సజీవులు? దేవుని విశ్వసించి దేవుని వాక్యము చేత ఎవరైతే నడిపింపబడుతూ ఉంటారో, ఆ ప్రభువును ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే సజీవులు. ఈ సజీవులు ప్రభువును వారిని స్తుతించడానికి మరి ఈ దినము ఆదివారం దినమున ఆయన మందిరంలో ఉంటారు. మరి ఆ సజీవుల లెక్కలో మీరున్నారా? ప్రభువు సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ సజీవుల లెక్కలో మీరు ఉన్నట్లయితే ఆయన యొక్క పరిశుద్ధ ఆలయంలో మీరుంటారు. ఆ పరిశుద్ధ ఆలయంలో మనమందరము కలిసి దేవుణ్ణి స్తుతించుచున్నాం. స్తుతించడమే కాకుండా ఆరాధించుచు ఆయన నామాన్ని గణపరుస్తాం. కనుక దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే విశ్వాసులతో, మరి సేవకులతో, సంఘ కాపురులతో కూడా దేవుడు ఈ దినమ మాట్లాడుతున్నారు. మనం సజీవుల లెక్కలో ఉన్నామా, మరి మృతుల లెక్కలో ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటున్నా. మరి ఆ సజీవుల లెక్కలో మనం ఉన్నట్లయితే, ఆ సజీవుడిని ధ్యానించడానికి ఆయన మందిరంలోనికి రావలసిన వారమై ఉన్నట్లయితే, ఆయన స్తుతించడానికి అందరము మరి ఆయన మందిరములో ప్రవేశించిన ఎడల ఆ రీతిగా మనం ఉండాలి అనుకుంటే, అందరూ కూడా ఈ దినమున ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమకు పాత్రుడా, ప్రేమకు రూపమైన మా తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు. నాయనా, మీరు సజీవులు, నిత్య జీవము కలిగిన దేవుడు. మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచడానికి మా విశ్వాస పరిమాణమును బట్టి, మా యొక్క క్రియలను బట్టి మమ్మల్ని నాయన మీ సజీవుల లెక్కలో ఉంచుకున్నందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. అంతేకాదు ప్రభా, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించుతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ దినమున మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి నీ మందిరమునకు నడిపించమని ప్రభా, ఎవరి హృదయంలో అయితే మీకు దూరంగా ఉన్నాయో ఆ హృదయములను మీకు దగ్గరగా మార్చమని, మీ పరిశుద్ధ ఆలయమునకు నాయన వారు నడిచే విధంగా వారి హృదయ తలంపులను మార్చమని కూడా బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలను మీకు ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని మీ పాదధూళిని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.